చెప్పాను అన్నీ కూడా చెప్తాను. కొంచెం యాడ్ చేస్తారా ఇది ఫండ్స్ అడగాలన్నా ఒక్క అడగాల మీరు మాట్లాడుతున్నారు అంతే. మరి గత ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్న మున్నూరు కార్పొరేషన్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. ఆ కళ ఈరోజు నెరవేరింది. మరి నిన్ననే మనం మొన్న ఒక మీటింగ్ పెట్టుకున్నాం, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము. మన తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాప్ అధ్యక్షులు మన అన్న కొండ దేవేంద్ర గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ 10 రోజుల్లోనే మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్ననే మనకు మన కార్పొరేషన్ ఏర్పరిచినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ మన మున్నూరు కాపు సభ్యులందరికీ కూడా ఎంతో కష్టపడ్డారు. వారందరికీ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి మన మున్నూరు కాపులం అంటే చాలామంది ఉన్నాము. మున్నూరు కాపులందరము కూడా ఐక్యతగా ఉండి మరి అన్ని సంఘాలకు కానీ సమాజానికి కానీ మంచి సేవలు అందించాలని మా మున్నూరు కాపు ముద్దు బిడ్డలందరికీ నేను తెలియపరచుకుంటున్నాను. మరి మనందరం కూడా ఈరోజు మన మున్నూరు కాపు కార్పొరేషన్ వచ్చినందుకు మనందరం ఎంతో సంతోషపడుతున్నామని నేను తెలియపరచుకుంటున్నాను. మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మరి దశాబ్ద కాలంగా మున్నూరు కాపు కార్పొరేషన్కై పోరాటం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గతంలో ఎంఆర్ వాళ్ళకు మెమోరాండం ఇవ్వడం, ఎమ్మెల్యేలకు మెమోరాండం ఇవ్వడం, కలెక్టర్ గారులకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి హైదరాబాద్లో కూడా మరి అక్కడ కూడా ఒకసారి ఉద్యమం చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఆనాడు మరి బీఆర్ఎస్ పార్టీ రూలింగ్లో ఉండే, ప్రతిపక్షంలో మరి కాంగ్రెస్ పార్టీ ఉండే. మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి ఆ రోజు మన అసెంబ్లీలో చెప్పినట్టుగా వాళ్ళు ఆ రోజు డిక్లేర్ చేశారు, మేము వస్తే కనుక మేము తప్పకుండా మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మీకు ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేశారు. అందులో భాగంగా మరి నిన్నటి రోజున మరి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి డిక్లేర్ చేసినారు. మరి ఈ డిక్లరేషన్కి కారణమైనటువంటి మా మున్నూరు కాపు ముద్దుబిడ్డ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి పొరుగు రాష్ట్రంలో కూడా మరి మున్నూరు కాపు కార్పొరేషన్ డిక్లేర్ చేసినప్పటికీ మరి తగినంత నిధులు కేటాయించలేకపోయినారు. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వము మరి ఎన్నికల నిమిత్తమే డిక్లేర్ చేసినట్టు కాకుండా తప్పకుండా మరి కార్పొరేషన్కి 5,000 కోట్లు, సుమారు 5,000 కోట్లు మరి కేటాయించి మా మున్నూరు కాపుల్ని, అధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపుల్ని కాపాడుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా కూడా మరి ఇలా మున్నూరు కాపు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం హర్షణీయం. మరి మా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య గారు మరి నిరంతరం వారు అన్ని జిల్లాలు తిరిగి మరి ప్రెస్ మీట్లు పెట్టి ఈ అందరి మున్నూరు కాపులో చైతన్యం తీసుకొచ్చి మరి అలా వారు కార్పొరేషన్ తీసుకొచ్చినందుకు గాను వాళ్ళ కృషి ఎంతో ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు అధ్యక్షుడు మరి బాజిరెడ్డి జగన్మోహన్ గారు కూడా మరి ప్రతి సమావేశంలో పాల్గొని మరి ఇందుకు పాత్రుడైనందుకు గాను వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మున్నూరు కాపు సోదరులందరూ కూడా దగ్గది, చాలా సంతోషపడాల్సిన దినం నేటి రోజున. ప్రతి ఒక్కరు కూడా మరి ఇటు విషయమై పండగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.